పాలస్తీనా వాడు ఎప్పుడు వెళ్ళి ఇజ్రాయెల్లో ఏ ఘాతుకానికి పాల్పడ్డా, ఉగ్రచర్యకి పాల్పడ్డా, వెంటనే పాలస్తీనా మీద ఓ 4-5 రోజుల పాటు దులిపి వదిలిపెడుతుంది ఇజ్రాయెల్. మీరు గమనించండి. పాలస్తీనా చేతులు ఎత్తు కూర్చుంటది. అలాగే ఓడిపోయినా ఒప్పుకోదు అది ఎప్పుడు. అదే సమయంలో వీళ్ళు 4 రోజులు వేసేసి చిరాకేసి ఎంతసేపు ఆ కుక్కల్ని చంపుతామని వదిలేస్తారు. అట్టగే మనం కూడా రేపు పొద్దున పాకిస్తాన్ పాలస్తీనాగా మారుద్ది భవిష్యత్తులో. మనం ఇజ్రాయెల్ లాగా మారుతాం భవిష్యత్తులో. ఎప్పుడు ఉగ్రదాడి ఇక్కడికి వచ్చో 10 మందిని చంపగానే వెళ్ళి వాళ్ళు 100 మందిని చంపొస్తాం. అది శాశ్వతంగా చేయబోతున్నామన్న సంకేతం అంతే. ఒక రకంగా తాజాగా మోడీ గారు చేసిన వ్యాఖ్యలు సింధూరుకి సంబంధించి, అంటే ఈసారి ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా అంతకు మించిన స్థాయిలో మనం యుద్ధం అనేది కంటిన్యూ చేస్తానే ఉంటాము అని ఒక సంకేతం ఇచ్చారా? అదే టైంలో పాక్ కూడా హెచ్చరికిస్తున్నారా? పాకిస్తాన్కి పర్మనెంట్ సలహా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఏ ఉగ్రచర్య చేసినా నీ మీదకి మిస్సైళ్లే వేస్తాం, సర్జికల్ స్ట్రైక్స్ కూడా వెయ్యం, మిస్సైళ్లే వేస్తాం, డైరెక్ట్ గా స్థావరాలనే కొట్టిపారేస్తాం అంతే. యుద్ధమే చేయబోతున్నాం ఇక నిన్ను. యుద్ధం అన్నారు. ఇప్పుడు మొన్న 11 కొట్టారు, ఈ దఫా మళ్ళీ ఆడేదో తయారు చేసుకున్నాడు అనుకోండి, పొరపాటున 10 మంది వచ్చి ఇక్కడ 10 మందిని చంపారు అనుకోండి, మనం వెళ్ళి వాళ్ళే 1000 కొట్టొస్తాం. మనంతా లెక్క 1:10 అనమాట. మొన్న మనకి 20, వాళ్ళకి 200, అది లెక్క. మేబీ అది ఏ పొరపాటు ఏ యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు అనుకోండి 1:1000 అనే రకం. అది ఏమైనా జరుగుతుంది అక్కడ. అవును, కానీ భారతదేశానికి ఒక ముప్పై అయితే ఏమన్నా పొంచి ఉంటుందా ఇలాంటి ప్రకటనల వల్ల? పాక్ ఏ టైంలోనైనా, ఎందుకంటే ఇప్పటికీ పాక్ స్లీపర్ సెల్స్ అనేది మన మధ్యలోనే ఉన్నారు అనేది ఈ మధ్యన మన ఆ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గానీ ఇలాంటి వాళ్ళు బయటపడుతున్నప్పుడు, మొన్న ఒక ఇద్దరు విజయనగరం జిల్లాలో ఇద్దరు బయటకు వచ్చారు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఆ టెన్షన్ వాతావరణం ఏమైనా క్రియేట్ అవుతుందా? దానికి తగినట్టుగా భద్రతా దళాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంది? ఏముండదండి, ఇవన్నీ రొటీన్ యాక్టివిటీ. కాకపోతే లోకల్ పోలీసు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. లోకల్ పోలీస్ టెర్రరిజం అనేటటువంటిది కూడా సీరియస్ సబ్జెక్ట్ కింద గమనించాలి, వెంటనే క్యాచ్ చేయాలి. ఆ పనులు లోకల్ వాళ్ళు చేయరు ఇప్పుడు.